వైసీపీ ట్రాప్లో పడి తనపై ఆరోపణలు చేసిన లక్ష్మి ఇప్పుడు జైపూర్ జైల్లో ఉందని తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ తెలిపారు. తాను దాక్కోనని, పారిపోనని, పార్టీకి అన్ని విషయాలు వివరిస్తానని తెలిపారు. తన కోసం వైసీపీ సోషల్ మీడియా కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఇదో పెద్ద మాస్టర్ ప్లాన్ అన్నారు. ఫిబ్రవరి 15 తర్వాత తనకు కీలక పదవులు వస్తాయని తెలిసి ఇదంతా చేశారన్నారు. తప్పును తేల్చాల్సింది కోర్టు అన్నారు. ఇది హనీ ట్రాప్ కాదని మనీ ట్రాప్ అని కిరణ్ రాయల్ వెల్లడించారు. రేపు సాయంత్రం 5 గంటలలోపు వైసీపీ నేత భూమన అభినయ్ తనకు లక్ష్మికి సంబంధం లేదని కాణిపాకంలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఈ లక్ష్మీరెడ్డి వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్ చిగురువాడ. ఆమెకి 2 కొడుకులు. ఒకడు పేరు లితీష్ రెడ్డి, ఒకడు పేరు చరీష్ రెడ్డి. ఒకడు పెద్ద కొడుకు వచ్చి అభినయ శిష్యులు గంజాయి బ్యాచ్తో ఉంటాడు. చిన్న కొడుకు అమెరికా పోవాలని ఆలోచన కళల్లో డ్రీమ్ అంటూ ఉంటాడు. దాని గురించి చెప్పలేను వాళ్ళ గురించి. చాలామంది ఇష్యూ అయింది కదా కిరణ్, ఇంట్లో పడుకో, లేదా ఫోన్ ఆపేసి ఒక 10 రోజులు జాలీగా బయటికి వెళ్ళు, లేదా తీర్థయాత్రలకు వెళ్ళు, లేకపోతే రెస్ట్ తీసుకో అంటాడు. నేను ఆ రకం కాదు, వేరే రకం. ఎందుకంటే నా మీద అలిగేషన్ చేసిన మనిషి చాలా గొప్ప వ్యక్తి. ప్రపంచంలో అటువంటి మనిషి మీరు ఎవరు చూసులేని మనిషి, చరిత్ర గల మనిషి. ఆ ఆడది అమ్మాయిని కానీ ఆడది. ఆమె చేసిన అలిగేషన్కి నేను దాంకోవాల్సిన అవసరం లేదు, నేను పారిపోవాల్సిన అవసరం లేదు, నేను అస్సలు అజ్ఞానత అవసరం కూడా లేదు. చూస్తున్నాను ప్రతిరోజు అందుబాటులో ఉన్నా, ప్రతి లైవ్లు ఇస్తున్నా, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా. ఎందుకు అంటే పాపం అనిపిస్తుంది అమ్మాయిని చూస్తే. వైసీపీ ట్రాప్లో పడిపోయింది. ఈరోజు ఆడుంది, జైపూర్ జైల్లో ఉంది. వైసీపీ ట్రాప్లో పడిపోయింది. నా మీద వైఎస్ పార్టీ వాళ్ళు ఈ 4 రోజులకి దాదాపు 75 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టారంట సోషల్ మీడియాకి. ఎవరు పోస్టులు పెడితే వాళ్ళకి అంత డబ్బు అంట. యూట్యూబ్ ఛానళ్ళు ఎంత తిట్టితే అంత డబ్బు అంట. ఫేస్బుక్లో ఎవరు తిడితే అంత డబ్బు అంట. అట్లా లెక్కేసుకుంటే 75-80 కోట్లు 90 కోట్లు పెట్టారని చెప్పి ఒక వైఎస్ జగన్ అభిమాని నాకు చెప్పాడు. స్పేస్ కాల్ జరుగుతుంది వాళ్ళకి రోజు సాయంత్రం పూట. స్పేస్ కాల్లో మా వాళ్ళు దురేశారు, జనసేన వాళ్ళు మా వాళ్ళు దురేశారు. ఏం జరుగుతుంది చూద్దామని చాలా ఖర్చు పెట్టి కిరణ్ రాయ్ మనం బ్యాట్ చేస్తున్నాము అని ప్రయత్నం జరుగుతున్నసి. అదేదో 1,50 కోటి 2 ఆ పాపకి ఇచ్చేస్తే సెటిల్ అయిపోతుంది కదా. మీకు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? అంత ప్రేమ ఉంటే మీకు. వైసీపీ ట్రాప్లో పడద్దని చెప్పాను, పడతారు. భూమన అభినయ్ రెడ్డి, సన్ ఆఫ్ భూమన కరుణాకర్ రెడ్డి, అతను అభినయ్ రెడ్డి 63,000తో ఓడిపోయినాడు. మా మెజారిటీ తిరుపతిలో అతను ఓట్ల కన్నా ఎక్కువ పట్టాయి. అతనికన్నా ఎక్కువ వచ్చింది మెజార్టీ. తిరుపతి ప్రజలు మిమ్మల్ని చాలా బాగా ఆశీర్వదించే సంగతి మీకు తెలుసు. మీ నాన్న 2 సార్లు ఎమ్మెల్యే అయినాడు. ఏంది? జనసేన టీడీపీ కొట్టుకొని, కాంగ్రెస్ టీడీపీ కొట్టుకుంటే మీ నాన్న గెలిచాడు. మీ తిరుపతి ప్రజలకి మీ మీద ప్రేమ లేని సంగతి మీకు తెలుసు. ఇప్పుడు అనవసరంగా లక్ష్మీరెడ్డి విషయంలో కూడా మీ మీద తిరుపతి జనం మాట్లాడే రోజులు వచ్చాయి. ఎందుకంటే నవంబర్ 6, 5వ తారీఖు 2023 రోజు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టిన హోటల్, ఒక ప్రైవేట్ హోటల్లో. మీ అందరూ తెలుసు ఆ ప్రెస్ మీట్ సంబంధించిన పేపర్ క్లిప్పింగ్స్. ఇవి ఒక అమ్మాయిని పెట్టి నన్ను వేధిస్తున్నారు, ఒక అమ్మాయిని పెట్టి కిరణ్ రాయల్ వేయాలని చూస్తున్నారు, కరెక్ట్ కాదని చెప్పి నవంబర్ 6వ తేదీ 4 గంటలకి ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్ ప్రెస్ మీట్ పెట్టి. ఐడియా ఉంటుంది అందరికి కూడా. అంటే 1.5 సంవత్సరాల క్రితం. అదిగోండి, కరుణాకర్ రెడ్డి అభిరెడ్డి చేస్తున్నాడని చెప్పి చూపించా. పెద్ద మాస్టర్ ప్లాన్ ఇది. ఆ అమ్మాయిని పిలిపించుకొని, నీకెందుకుమా ఆ రోజు సెటిల్ చేసినావు. ఆ అమ్మాయి 2021లో పోలీసులు కేసు పెట్టి జైపూర్ నుంచి చూస్తే కాపాడింది ఎవరు? ఇదే భూమన అభినయ్ రెడ్డి మనుషులే కదా. తిరుచానూరు స్టేషన్ సిఐకి ఫోన్ చేసి ఆ అమ్మాయిని వదిలేసేయండి, మిగతా పట్టకని వెళ్ళండి అన్నారు. ఇంకా చాలా కీలక విషయాలు ఇస్తాను మీకు, వినిపిస్తా కూడా. తర్వాత నాకు సీట్ రాలే సంగతి మీకు తెలుసు. అనే వాళ్ళ కారణం వల్ల సీట్ ఎవరికి పోయింది తెలుసు. తిరుపతిలో ఎలా గెలిచామో తెలుసు. కానీ కిరణ్ రాయ్ టార్గెట్ ఉంది, ఎప్పుడో ఒక రోజు వాడిని వేయాలి. కరెక్ట్గా
పవన్ కళ్యాణ్ గారు మొన్న రిపబ్లిక్ డే రోజు నేను మంగళగిరిలో కలిసినప్పుడు ఫిబ్రవరి 15వ తారీఖు తర్వాత పార్టీ కష్టపడి పనిచేసిన ముఖ్య నేతలందరితో నేను పిలిపిస్తాను, మీకందరికీ మంచి నామినేట్ పోస్టులు ఇస్తాను, మీకు ఇవన్నీ భర్తీ చేస్తాను, మీరేం బాధపడకండి. నేను నాతో పాటు మా జన సైనికులు 4, మా నగర అధ్యక్షుడు ఇంకొక 2 చెప్పినప్పుడు ఈ విషయాన్ని నీ చెవులో ఎవరు వేశారో నీకు తెలుసు. నేను చెప్పడం కాదు, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అయిపోయింది, ఇంకో పాయింట్లోకి వద్దాం. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా చేయొచ్చు అండ్ ఫోటో అట్లా చేయొచ్చు. నా ఫేవరెట్ హీరోయిన్ అమ్మాయి ఫేవరెట్ హీరోయిన్ చేసుకోవచ్చు చెప్తున్నా. ఇలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు, ఎలా కావాలో చేసుకోవచ్చు. మీరు ఎవరైనా ఫోటో ఇస్తే మీ ఫోటో కూడా చేయిస్తా. మీకు ఇష్టమైన హీరోయిన్ చెప్పండి, 10 నిమిషాలు ఆ హీరోయిన్తో చేయిస్తా. ఇప్పుడు దీనికి వెళ్దాం, ఇప్పుడు వీడియోకి వెళ్దాం. ఏది మంచి ఫేమస్ అయింది కదా, నైఫ్ కైఫ్ లైఫ్ చూపిస్తా. లేచి అంటే ఎన్ని కావాలో చేయొచ్చు, తెలుసో తెలీదో చెప్తున్నా సాక్షి వాడికి.